2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మనకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ఒక బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఆ బుక్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఎలాంటి కంటెంట్ ఇంక్లూడ్ చేశాను అండ్ మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మనకు ప్రతి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఈ బుక్లో వచ్చేసి మనకు థియరీ పాయింట్స్ ఉంటాయి. అంటే మనకు ఈ డీసెట్లో కంప్లీట్గా 10th క్లాస్ సిలబస్ మాత్రమే ఉంటుంది, వేరే సిలబస్ అంటే ఏముండదు. సో మ్యాథ్స్కి సంబంధించింది మాత్రం చెప్తున్నాను. సో మ్యాథ్స్ ఓన్లీ 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సేమ్, కాకపోతే ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. సో థియరీ పాయింట్స్ ఉంటాయి, కంప్లీట్ థియరీ ఉంటుంది అండ్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ 5 years ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అందులో కామన్గా అడిగే క్వశ్చన్ ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు సో అవి మాత్రమే మనకు ఒక సపరేట్ పేజ్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో దట్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా మీకు 15+ మార్క్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే కంప్లీట్ బుక్ చదువుతారో ఒక 20 మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అవి కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఆ బుక్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ మనకు టెక్స్ట్ బుక్స్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదండి, అందులో మనకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ప్రతి చాప్టర్ అందులో ఉండే ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. సో అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని టాపిక్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో మెయిన్గా మ్యాథ్స్కి 20 మార్క్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా 14 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ బుక్ ఏ విధంగా ఉంటుంది కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనకు శివరాత్రి ఉంది కాబట్టి సో మనకు దాని ప్రకారంగా ఈ ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి మనకు 50 రూపీస్ మాత్రమే ఉంటుంది బుక్. సో మెయిన్గా ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసమే ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ డిఎడ్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, సో చాలా తెలుగు మీడియం స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అయ్యేవాళ్ళు. సో ఒక 1 year నుంచి కొద్దిగా డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు కోర్సెస్, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే టీచింగ్ వైపు ఎక్కువ మంది వెళ్దాం అనుకుంటున్నారు. సో మనకు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ కూడా బుక్స్ లేవండి. సో పర్ఫెక్ట్ ఇది మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బుక్ అయితే చేయడం జరిగింది. ఒక 25 days అయితే పట్టింది. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కొద్దిగా ChatGPT కావచ్చు ఇవి యూజ్ చేసి ఈ బుక్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో టోటల్ 14 టాపిక్స్ అయితే ఉంటాయి. సో బుక్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు 10 మార్క్స్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకు 20 మార్క్స్ ఉంటుంది. సో ఆ బుక్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఒక 2 weeks బిఫోర్. అది కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అదొక్కటి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 10/10 వస్తాయి, అందులో నుంచే అడుగుతారు. సో మీకు డీసెట్ అంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్సే, మీకు వేరే డైరెక్ట్ క్వశ్చన్స్ కావచ్చు ఏం అడగరు. టెక్స్ట్ బుక్స్లో ఉండే ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి అడుగుతారు, సొంతంగా అయితే అడగరు. సో కింద 2 links ఉంటాయి. సో ఇప్పుడు మ్యాథ్స్ బుక్లో ఎలాంటి కాన్సెప్ట్ ఉంది, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు అన్ని ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్ వచ్చేసి మనకు స్టార్టింగ్ పేజ్లో జస్ట్ టీజీ డీసెట్ 2026 మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం బుక్ అని హెడ్డింగ్ ఉంటుంది. సో మన ఛానల్ నేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు 10th క్లాస్ ఉండే సిలబస్. సో అందరూ సిలబస్ అని అడుగుతున్నారు. సిలబస్ వచ్చేసి ఇంతేనండి. సో రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ప్రోగ్రెషన్స్, జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ 13 టాపిక్స్ మాత్రమే మీకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఎవరైతే నాన్ మ్యాథ్స్ కావచ్చు, అసలు క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు అని డౌట్ ఉంటే ఇవి ఇందులో నుంచి అడుగుతారు. ఇప్పుడు మనకు రియల్ నంబర్స్ ఉన్నాయి. సో రియల్ నంబర్స్ నుంచి మనకు ఇది రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబర్సా, టర్మినేటింగ్, సో టర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటే వాటి గురించి మన క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రిలేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇచ్చి అది ఎల్సిఎం ఎట్లా అనుకుంటారు, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, సెట్స్ అండ్ రిలేషన్స్ లో ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి ప్రాబ్లమ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్, నేచర్ ఆఫ్ ద రూట్స్. సో ఇలా ప్రతి చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతున్నారు. సపోజ్ ఇక్కడ ప్రోగ్రెషన్స్ ఉంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టర్మ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టర్మ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్. సో ఇవి రెండు నేర్చుకుంటే అయిపోతుంది యూనిట్. సో అట్లా మీరు నేర్చుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీకు ఈజీగా ఒక్క 1 week లో ఈ మ్యాథ్స్ అయిపోతుంది. సో నేను అందుకే ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాను. ప్రతి చాప్టర్ నుంచి మీరు ఏం చూసుకోవాలి. ఇప్పుడు మీన్, మీడియం, మోడ్, ఇది జస్ట్ 10 minutes లో టాపిక్ అయిపోతుంది. మీన్ అంటే ఏంది, మీడియం అంటే ఏంది, మోడ్ అంటే ఏంది. నెక్స్ట్ డెఫినేషన్స్, ప్రైమ్ అంటే ఏంది, కాంపోజిట్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. సో వీటి ఫార్ములాస్, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలా 18 టాపిక్స్ కి సంబంధించి అన్ని ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్స్ లో మన కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు రియల్ నంబర్స్ ఉంది. సో రియల్ నంబర్స్ ఈ డీసెటే కాదండి. సో డీసెట్ కాకుండా ఎడ్సెట్, ఐసెట్, సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇంటర్, డిగ్రీ, 10th కావచ్చు,
అండ్ మనకు బీటెక్ కావచ్చు వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని చాలా సింప్లిఫైడ్ గా అయితే మనకు ఉంటది. అండ్ మనకి ఎవరైతే ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా వాళ్ళ దృష్టిలో అయితే ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు 10th క్లాస్ సిలబసే ఉంటది. సో ఇప్పుడు చూడండి రియల్ నంబర్స్ లో మనకు నేచురల్ నంబర్ ఎగ్జాంపుల్, హోల్ నంబర్ అంటే ఏంది ఎగ్జాంపుల్, సో రిలేషన్స్, సో ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఏంటి, సో ప్రతి పాయింట్ ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో థియరీ పాయింట్స్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ రేషనల్ నంబర్ అంటే ఏంది, ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంది, సర్డ్స్ అంటే ఏంది, సింపుల్ సర్డ్ అంటే మిక్స్డ్ సర్డ్ అంటే ఏంది, కాంపౌండ్ సర్డ్ అంటే బైనామియల్ సర్డ్. సో కొన్ని మనకు ఈ తెలంగాణ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ లో ఉండదు. కాకపోతే కొన్ని చాట్ జీపీటీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో దట్ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ టేబుల్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాను. సో ఇట్లా కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది, క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంది, ఇన్వర్స్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంది, సో సింప్లిఫైడ్ గా ఉంటాయండి అన్ని. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెట్స్. సో సెట్స్ లో కూడా మనకు ప్రతిదానికి ఒక డెఫినేషన్, ఎగ్జాంపుల్. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, నల్ సెట్ అంటే ఏంటి, సింగిల్ టర్న్ అంటే ఏంటి, అన్ని అయితే ఇందులో ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్. సో విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ ప్రాబ్లమ్స్ ఎట్లా అడుగుతారో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనకు ప్రాపర్ సబ్ సెట్ అంటే ఏంటి, యూనివర్సల్ సెట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తో సహా ఇంక్లూడ్ అయితే చేశాను. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇది సెట్స్. సో నెక్స్ట్ చాప్టర్ అవుతాం. ఇప్పుడు పాలినోమియల్ ఉంది. సో పాలినోమియల్ రెండే క్వశ్చన్ అడుగుతారు. డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ అడుగుతారు. సో డిగ్రీ ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఒక పాలినోమియల్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనుకోండి అంటారు. సో లేకపోతే రూట్స్ ఆఫ్ ద పాలినోమియల్ కనుక్కోమంటారు. సో ఈ టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జీరో ఆఫ్ ద పాలినోమియల్ అడుగుతారు. సో ఇంతే, ఇలాంటి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఇవి ఏంటంటే కొద్దిగా డెప్త్ నాలెడ్జ్ ఎవరికైనా కావాలంటే మీరు చదువుకోవచ్చు. సో అందుకే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కింద పెట్టాను. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఉంటాయి. సో అది చూసుకోవచ్చు. అండ్ కాలేజెస్ లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో మీకు తెలుసుకోవాలి. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఏంటి, ప్యారలల్ లైన్ అంటే ఏంటి, కోఇన్సిడెంట్. సో వీటికి రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా అన్ని, సో 10th క్లాస్ కి సంబంధించిన అన్ని ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు యాజ్ ఇట్ ఈస్. అవి కూడా ఇంక్లూడ్ చేశాను. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుందని. సో ఫస్ట్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి తర్వాత నేను టెక్స్ట్ బుక్స్ లో ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేశాను. సో అవి కూడా కొంతమంది నాన్ మ్యాథ్స్ కావచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఎలా క్వశ్చన్స్ ఉంటాయి మన టెక్స్ట్ బుక్ లో, సో అవి చూసుకోవచ్చు. ఇలా నేను ఇంక్లూడ్ చేశానండి. సో ఇవన్నీ మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ నుంచి తీశాను. ఎందుకంటే అందులో నుంచి అడుగుతారు. మనకు వేరే సొంతంగా కావచ్చు అట్లా ఏం అడగరు. సో ఇలా మనకు టర్మినేటింగ్ అంటే ఏంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంది, సో డైరెక్ట్ మనకు సింప్లెస్ట్ ఫామ్ అడుగుతారు డెసిమల్స్ ఇచ్చేసి. సో ఇలా మన టెక్స్ట్ బుక్ లో మనకి ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 3√2 ఈజ్ అ రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్, ప్రైమ్ నంబర్, నన్ ఆఫ్ ది అబోవ్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇట్లా. సో డైరెక్ట్ √2 + √3 ఈజ్ అ రేషనల్ నంబర్ ఆర్ ఇర్రేషనల్ నంబర్ ఇట్లా అడుగుతారు. సో ఇది అందుకే ఇంపార్టెంట్, నేను అందుకే ఇంక్లూడ్ చేశాను. అండ్ లాగ్ కి సంబంధించిన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎక్స్పాండ్ డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో రైట్ ఇది ఇచ్చేసి మనకు ఆప్షన్స్ ఇచ్చేస్తారు. సో ఇది కూడా చూసుకోండి మీరు. సో 10th క్లాస్ కి సంబంధించిన 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నేను ఈ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేసింది. సో ఇప్పుడు సెట్స్ అనుకోండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తారు. సో డైరెక్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అడుగుతారు, ఏ యూనియన్ బి అని అడుగుతారు, ఏ మైనస్ బి అని అడుగుతారు, బి మైనస్ ఏ అని అడుగుతారు, ఏ కాంప్లిమెంట్ అడుగుతారు. సో ఇలా వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ అయితే అడుగుతారు. కానీ ఇందులో నుంచి రిపిటేషన్ అవుతుంది. సో ఇలాంటివి, సో ఇలాంటి స్టేషన్, సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇలా మనము అన్ని చాప్టర్స్ అండి, అన్ని చాప్టర్ కి సంబంధించిన ఇంక్లూడ్ చేశాను. సో దట్ మీకు 20/20 రావాలి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్. సో దట్ మీకు 20/20 వస్తే మీకు స్కోరింగ్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో ఈ బుక్ మొత్తం మీరు చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఫామ్ లో 2 పాయింట్స్ ఇచ్చేసి డైరెక్ట్ డిస్టెన్స్ ఎంత అడుగుతారు. సో ఈ ఫామ్ లో తెలిస్తే సరిపోతుంది మీకు. సో అలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో మరీ టఫ్ క్వశ్చన్స్ అయితే అడగరు. ఇందులో ఎలా అంటే మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. కాన్సెప్ట్ అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. అందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి? రూట్స్ కనుక్కోవాలి, మనకు డిస్క్రిమినేట్ కనుక్కోవాలి. ఇవి రెండేగా. మనకు సొంతంగా అప్లికేషన్ ఓరియెంటెడ్ అడగడు. మనకు టెట్‌లో అప్లికేషన్స్ అడుగుతారు. ఇందులో డైరెక్ట్ క్వెషన్, ఫార్ములా చేసుకోవాలి ఇలా. సింపుల్‌గా ఉంటది. సో, ఇలా నేను అన్నీ ఇంక్లూడ్ చేశానండి. సో, ఇక మీరు వేరే బుక్స్ గాని ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, రూ. 50లో మీకు ఈ బుక్ వచ్చేస్తుంది కాబట్టి మెయిన్‌గా ఈ బీటెక్ వాళ్ళ కోసం చేశాను. సో, బీటెక్ వాళ్ళు మీరు పీజీ సెట్‌తో పాటు ఈ డీసెట్ కూడా రాయండి. బాయ్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు అందరూ రాయండి. సో దట్ మీకు మీ బీటెక్‌తోనే కాకుండా మీకు వేరే ఆపర్చునిటీ ఒకటి రావాలంటే డీసెట్ రాసుకోండి. డీసెట్‌తో పాటు ఎడ్సెట్ రాయండి. ఎడ్సెట్‌తో పాటు ఐసెట్ కూడా రాయండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే మీరు డీసెట్ అయితే ఆహ్, ఎక్కువ స్కోర్ తెచ్చుకోండి. తక్కువ సీట్స్ ఉంటాయి. ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. సపోజ్ డీసెట్‌లో రాకపోతే అప్పుడు బీఎడ్‌కెళ్ళిపోండి. బీఎడ్‌లో కూడా సెట్ రాకపోతే అప్పుడు పీజీకెళ్ళిపోండి. సో, పీజీ వచ్చేసి మనకు ఇక్కడ ఓపెన్‌లో చేసుకునే ఆప్షన్ ఉంటది. కానీ బీఎడ్‌కి ఓపెన్‌లో చేసుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి సో, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బీఎడ్, నెక్స్ట్ పీజీకి ఇవ్వండి. దాని తర్వాత మీకు ఇంజినీరింగ్ సైడ్ ఎళ్ళాలనుకుంటే అప్పుడు అక్కడి సైడ్ ఎళ్ళండి. సో, ఇక్కడ మోడ్ అంటే ఏంది? మీడియన్ అంటే ఏంది? సో, ఇది మెయిన్ పాయింట్. సో, కంప్లీట్‌గా మనకు 189 పేజెస్ ఉంటాయి. సో, ఈ 189 పేజెస్ ఫస్ట్ పార్ట్ మనకు కంప్లీట్‌గా టెక్స్ట్ బుక్ ఉంటది. సెకండ్ పార్ట్ టెక్స్ట్ బుక్స్‌లో ఉండే ఎగ్జాంపుల్స్. ఉత్తి చదువుకొని ఎళ్ళిపోయినా సరిపోతది. అండ్ ఎవరికైతే కాన్సెప్ట్ వీడియోస్ కావాలో మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ చేస్తాను. ఈ బుక్ కోసం నేను ఒక 25 డేస్ వీడియోస్ అయితే చేయలేను. సో, మ్యాథ్స్ వీడియోస్ అన్నీ చేస్తాను. సో, మ్యాథ్స్ వీడియోస్ చేసిన తర్వాత వేరే సబ్జెక్ట్స్ కూడా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మన టార్గెట్ వచ్చేసి 60+ మార్క్స్. 60+ మార్క్స్ వస్తేనే సీట్ వస్తదండి. గుర్తుపెట్టుకోండి. అందరికి 40-50 వితౌట్ ప్రిపరేషన్ కూడా వస్తాయి. 40-50 కానీ 60+ రావాలంటే మీరు కొద్దిగా కష్టపడాలి. ఒక 2 ఆర్ 3 సబ్జెక్ట్స్ మీరు ఫోకస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తది. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, మీకు కింద లింక్ ఉంటది. ఆ లింక్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోండి. ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు మెయిల్‌కి కాంటాక్ట్ అయితే నేను రిజాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ డీసెట్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో సో మెయిన్‌గా ఇవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియం కాలేజెస్ అయితే ఉంటాయండి. సో ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో కాలేజెస్ లిస్ట్ కూడా మీరు చూసుకోవాలి. సో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ₹20 మాత్రమే ఉంటది. సో ఫైనల్‌గా మొత్తం తెలంగాణలో పాత జిల్లాల ప్రకారంగా మన కాలేజెస్ ఎక్కడెక్కడున్నాయి, ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ మీడియం అది అవి చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కంప్లీట్‌గా ఎగ్జామ్ అయిన తర్వాత మా జిల్లాలో కాలేజెస్ లేవు, ఓన్లీ తెలుగు మీడియం కాలేజెస్ ఉన్నాయి, ఓన్లీ ఉర్దూ మీడియం ఉన్నాయి, సో వేరే జిల్లాలో ఉన్నాయి, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి నేను చేయలేను అని ఇట్లాంటి ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రీవియస్ లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ వీడియోస్ కింద చూడండి. ఒక్కొక్కళ్ళకు 1500 ర్యాంక్, 2000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రాలేదు. సో ఎందుకంటే వాళ్ళకు తెలియదు అక్కడ కాలేజ్ ఉందా లేదా అనేది. సో కొన్ని చాలా మంది ఏమనుకుంటారు అంటే బీఎడ్, పీజీ లాగా కొన్ని సీట్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. ఎక్కువ ఉండవు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సీట్స్ వస్తాయి. సో మినిమం 60+ తెచ్చుకుంటే కానీ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ రాదండి. సో గవర్నమెంట్ కాలేజ్ అయితే చాలా తక్కువ ఉంటాయి సీట్స్. సో గవర్నమెంట్లో రావాలంటే మీకు 1000 బిలో ఉండాలి. సో ప్రైవేట్లో రావాలంటే కనీసం ఒక 2000 బిలో అయితే ర్యాంక్ ఉంటేనే సీట్ అయితే వస్తుంది. సో బీఎడ్, పీజీ కావచ్చు, ఈ బీటెక్ కావచ్చు, ఇలాంటి సీట్స్ అయితే ఎక్కువ ఉండవు. సో కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఒక 90 డేస్ టైం ఉంది. సో 90 డేస్ కొద్దిగా ప్రిపేర్ అయినా మీకు ఈజీగా సీట్ అయితే వస్తుంది. సో అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి, 50,000+ వస్తాయి. కానీ ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు ఒక 2000-3000 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఈజీగా మార్క్స్ అయితే వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అయితే బుక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే డౌన్లోడ్ అవ్వకపోతే మీరు అక్కడ నా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేస్తే మీ వాట్సాప్ నెంబర్కి మీ మెయిల్ ఐడికి ఆ బుక్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.